హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షౌన్ అఫిషియల్. సో ఈరోజైతే మన ఛానల్లో మనం మీవి రీసెంట్గా లాంచ్ చేసిన మీవి కమాండో X9 గేమింగ్ ఎయిర్పోడ్స్ ఇవి. సో దీన్ని ప్రత్యేకంగా వీళ్ళు గేమింగ్ కోసం అయితే డిజైన్ అయితే చేశారనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో తక్కువ బడ్జెట్లో మనకి RGB లైట్స్, అదేవిధంగా 35 మిల్లీ-సెకండ్స్ లో లేటెన్సీతో అయితే ఇది వర్క్ చేస్తుందంట. అదేవిధంగా 72 అవర్స్ ప్లేబ్యాక్ టైం కూడా ఇది వస్తుందని అయితే వీళ్ళు చెప్పారు. సో స్పెసిఫికేషన్ చాలా బాగున్నాయి. అదేవిధంగా ఇది ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా ఇది వస్తుందన్నమాట. సో దానికోసం నేను దీన్ని అయితే తెప్పించాను. సో ఈ ప్రోడక్ట్ని అయితే వీళ్ళు March 31st అయితే లాంచ్ చేశారు. సో ఆ రోజు నేను దీన్ని తీసుకున్నాను. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఎవరైనా గేమింగ్ కోసమని ఎయిర్పోడ్స్ అడుగుతూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం అని నేను అదే పనిగా అయితే తెప్పించాను. సో ఇది పెయిడ్ రివ్యూ అయితే కాదు. సో నేను జెన్యున్గానే ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దాని తర్వాత ఈరోజు అంతా నేను యూజ్ చేస్తాను. సో ఈరోజు కానీ రేపు కానీ మొత్తం యూజ్ చేసి సో దీన్ని రివ్యూ అయితే ఈ వీడియోలోనే మీకు పోస్ట్ అయితే చేస్తాను. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా లైక్ కూడా చేయండి, ఇంకా చాలామందికి అయితే రీచ్ అయితే అవుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇదే అనమాట. సో మీవి కమాండో X9 గేమింగ్ ఎయిర్పాడ్ బాక్స్ అయితే ఇది. దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తెప్పించాను. సో దీన్ని మనం క్విక్గా అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇది మీవి కమాండో X9 బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీవి బ్రాండింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా దాని డిజైన్ అయితే ఇక్కడ వేశారు. సో నెక్స్ట్ కమాండో X9 అని ఉండి ఇక్కడ ఫుల్ RGB గేమింగ్ ఇయర్బడ్స్ అని చెప్పి అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే సో పుష్ ద లిమిట్స్ అని చెప్పి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఫుల్ RGB అని చెప్పి అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ సో ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి అయితే ఉంది. సో ఇటు సైడ్ అయితే ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఉందన్నమాట. మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైంది, సో దాని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే దీని ప్రైస్ అయితే 4000 అయితే ఉందన్నమాట. బట్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే 2000కి ఇది అవైలబుల్గా అయితే ఉంది. సో ఇంత ప్రైస్ అయితే లేదు. సో ఇది నేనైతే ఫస్ట్ సెల్ అయితే 1500కి దీన్ని పర్చేస్ అయితే చేశాను. సో ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు. సో ఇది 35 మిల్లీ-సెకండ్స్ లో లేటెన్సీతో అయితే ఉంటుందన్నమాట మన గేమ్ ఆడేటప్పుడు. అదేవిధంగా సో ఇది ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తుంది. అదేవిధంగా ఇది లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ 5.3తో అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇది సో మనకి ఫుల్ RGB ఇయర్ బడ్స్, అదేవిధంగా క్యాప్సూల్ కూడా మనకి RGB లైట్స్తోనే వస్తుందన్నమాట. ఇది HD స్టీరియో సౌండ్కి అయితే ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అసలు మనము ఆడియో క్వాలిటీని లాస్ అవ్వమని చెప్పి అయితే వీళ్ళు అంటున్నారు. సో వీళ్ళు ప్రౌడ్గా మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండ్ అని చెప్పుకుంటున్నారంట. ఓకే. సో ఇక్కడ సూపర్ సాలిడ్ బేస్ పవర్ఫుల్ డ్రైవ్స్ దీన్ని ఇంక్లూడ్ అయితే చేశారు. అదేవిధంగా మన RGB లైట్స్ ఉన్నాయి కదా, వాటిని కస్టమైజ్ కూడా చేసుకునే ప్యాటర్న్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారంట. ఇది మనకి వాటర్ ప్రూఫ్తో అయితే రాదు, బట్ ఇది స్వెట్ ప్రూఫ్ అనమాట. సో మీరు జిమ్కి కానీ లేదా గ్రౌండ్కి వెళ్తున్నప్పుడు కానీ దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చిన్న చిన్న చినుకుల్లో దాంట్లో అయితే సర్వైవ్ అవ్వగలదు, బట్ మనకి హెవీ రెయిన్లో అయితే ఇది వర్క్ అయితే అవ్వదు. సో ఇప్పుడు మనం ఒకసారి బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ముందుగా వారంటీ కార్డ్ అయితే ఉంది, వెల్కమ్ నోట్ ఉండి. సో వారంటీ ఏ విధంగా చేసుకోవాలని ఇక్కడైతే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి యూజర్ మాన్యువల్. సో ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసేదే యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. ఓకే. తర్వాత సో మెయిన్ ఇదే అనమాట మన ప్రోడక్ట్. సో ఇది కూడా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఇచ్చారు, ఇది కూడా చూద్దాం. ఓకే. Type-C కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్ట్రా 8 టిప్స్ అయితే ఇచ్చారనమాట. మీడియం లార్జ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది, ఎక్స్ట్రా లార్జ్ అయితే. సో మీకు ఏది సూట్ అయితే అది వేసుకోవచ్చు. సో ఇవే అనమాట బాక్స్లో వచ్చిన ప్యాకేజింగ్ అయితే. దీన్ని కంప్లీట్గా యూజ్ చేసి దీని యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో దీన్ని నేను ఒకసారి మొత్తం యూజ్ చేస్తాను. ఈరోజంతా యూజ్ చేసి మీకైతే ఒకసారి దీన్ని రివ్యూ అయితే ఇచ్చేస్తాను. అదేవిధంగా దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం.
సో దీన్ని నేను నిన్నటి నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో దీంట్లో మెయిన్ అట్రాక్టివ్ వచ్చి మనకి లైట్స్ అనమాట. సో ఆర్జీబీ లైట్స్ ఇవి. సో ఇక్కడ మీకు ఫంక్షనింగ్ బటన్స్ అయితే ఉంటాయి. ఇది ఛార్జింగ్ ఇండికేటర్ లైట్ అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇది ఛార్జింగ్ ఇండికేటర్ లైట్ అనమాట. సో ఎంత పర్సెంటేజ్ ఉందనేది మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు అనమాట. అదేవిధంగా దీన్ని మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనకి మొబైల్లో అయితే కనిపిస్తుంది. సో ఇది ఫంక్షనింగ్ బటన్ ఇది ఇక్కడ. సో ఇది ఉంది కదా, సో ఇక్కడ రౌండ్గా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆర్జీబీ లైట్స్ అయితే మోడ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇందులో మనకి 7 టైప్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. స్టాటిక్ అని, వేవ్స్ అని, బ్రీత్ అని, సో ఫ్లిక్కర్, సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇదైతే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. సో ఎవరైతే ఆర్జీబీ లైట్ లవర్స్ అయితే ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. సో అంతకంటే ముందు నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి. సో నాకు డిఫెక్టివ్ ప్రోడక్ట్ అయితే వచ్చింది, బట్ నో ప్రాబ్లం, వాళ్ళైతే నాకు రీప్లేస్మెంట్ అయితే చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే సో ఒక 2 కనెక్ట్ అవుతున్నాయి, బట్ ఒకటి మాత్రమే యూజ్ చేసుకోగలను అనమాట. సో అది నా మొబైల్ ప్రాబ్లం అనుకున్నా, బట్ నేను అన్ని మొబైల్స్లో చెక్ చేశాను. సో ఫర్దర్గా నేను వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పారు, సో ఓకే మీకు డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చి ఉంటుంది, సో దాన్ని మేము రీప్లేస్మెంట్ కావాలంటే రీప్లేస్మెంట్ చేస్తాము, రిటర్న్ కావాలంటే రిటర్న్ చేస్తామన్నారు. సో నేనైతే రీప్లేస్మెంట్ అయితే తీసుకున్నాను. సో నైట్ అంతా నేను దీన్ని యూజ్ అయితే చేశాను. సో నేను యూజ్ చేసినంత వరకు నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మీతో జెన్యున్గా అయితే షేర్ చేసుకుంటున్నాను. సో వేరే వాళ్ళకైతే ప్రోడక్ట్స్ వచ్చాయి, సో వాళ్ళు నేను కనుక్కున్నాను, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. యూట్యూబ్లో మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. సో నాకే ఇలా వచ్చింది, అది బ్యాడ్ లక్, ఏం చేయలేము. బట్ నేను యూజ్ చేసినంత వరకు జెన్యున్గా మీకు రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. సో ఫస్ట్ ఇందులో మనకి చుట్టూ మనకి ఆర్జీబీ లైట్స్ అయితే వస్తాయి. సో ఇదివరకు చెప్పినట్లే మనకి సో కనెక్టింగ్ కూడా చాలా సింపుల్. జస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేసి, సో 2 బడ్స్ ఉన్నాయి కదా, సో 2 బడ్స్ని మీరు తీసి, సో 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లోపు మీరు దగ్గరికి తీసుకొని జస్ట్ మీ ఫోన్లో బ్లూటూత్ ఉంటుంది కదా, సో దాంతో మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేయగానే సో ఒక 3 సెకండ్స్ ఉండి మీరు సో మీ బ్లూటూత్ని ఆన్ చేస్తే సో మీవి కమాండో X9 అని చెప్పి వస్తుంది. అక్కడ నుంచి పేర్ చేసుకుంటే పేర్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మనకి ఇక్కడ పేర్ అయిపోగానే సో మీకు టచ్ కంట్రోల్స్ మొత్తము సో ఇక్కడ నుంచి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఇది టచ్ ఏరియా అనమాట, రాంబస్ లాగా ఉంది కదా ఈ సింబల్ మొత్తం. సో ఇక్కడ టచ్ ఏరియా అనమాట. ఇక్కడ మైక్రోఫోన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ ఉంటుంది. సో మీకు రైట్ లెఫ్ట్ ఏ విధంగా ఫంక్షనింగ్ జరుగుతుంది అనేది సో యూజర్ మాన్యువల్ చూస్తే చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. సో దీన్ని మీరు ఒకసారి రెఫరెన్స్గా తీసుకోండి, మీకు ఈజీగా అయితే ఇంకా ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఇచ్చారు. చాలా సింపుల్ మెథడాలజీ అయితే ఫాలో అయ్యారు వీళ్ళు. బాగుంది, కనెక్టింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. సో ఫస్ట్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ, డిజైన్ ఓకే, సో చాలా బాగుంది. సో ఇది ఇయర్ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. ఎక్స్ట్రా ఏ టిప్స్ కూడా ఇచ్చారు, మీకు ఏ విధంగా మీకు ఏది కావాలో దాన్ని అయితే ఫిట్ అయితే చేసుకోవచ్చు. సో సౌండ్ క్వాలిటీ వస్తే బేస్ అయితే ఓకే. సో మనకి 13mm డ్రైవ్ కాబట్టి సో పవర్ఫుల్గానే ఉంది. సో నేను సింగిల్గా యూజ్ చేశాను కదా, సో అయినా కూడా మనకి అప్పుడే అర్థమవుతుంది కదా. సో నేను ఇదివరకే యూజ్ చేశాను కాబట్టి ఇయర్బడ్స్ చాలా సో దాని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో బేస్ అయితే బాగుంది, మీకు కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో నేను సింగిల్గా దీన్ని పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడే మంచిగా అనిపిస్తుంది. సో ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మంచిగా అయితే వర్క్ చేస్తున్నాయి. ఇది ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా అవుట్డోర్లో వెళ్ళినప్పుడు మీరు యాక్టివేట్ అయితే అవుతుంది. సో మనం సపరేట్గా దీనికి ఎన్విరాన్మెంటల్కి ఎటువంటి ఫంక్షనింగ్ అయితే లేదు. సో మీరు అవుట్డోర్లో ఉన్నారంటే సో ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ చేసి అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. సో నా వాయిస్ అయితే బాగానే వినిపిస్తుంది అయితే చెప్పారు. సో అక్కడ వరకు సో నో ప్రాబ్లం. సో కాల్ కనెక్టింగ్ కానీ మనకి బ్లూటూత్ కనెక్టింగ్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఓకే. సో గేమింగ్ సో ఓకే, మెయిన్ మనకి గేమింగ్ గురించి అనమాట. సో నేను 2 ఒకేసారి అట్ ఎ టైం యూజ్ చేయలేను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇందులో నేను ఫ్రీ ఫైర్ అయితే ఆడాను అనమాట. సో ఇప్పుడు నేను అక్యురసీ గురించి అయితే మాట్లాడతాను. ఫుడ్ స్టెప్ మనకి దగ్గరగా వస్తున్నప్పటి వరకు రియల్ టైం ఏదైతే ఉంటుందో అక్కడ వరకు రీచ్ అయితే అవుతుంది. సో మనకి వాళ్ళ ఫుడ్ స్టెప్ వేస్తున్నప్పుడు రియల్గానే మనకి కనిపిస్తుంది అనమాట. సో అనిపిస్తుంది దగ్గరగా వస్తున్నారని చెప్పి. సో నేను లెఫ్ట్ సైడ్ యూజ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైనా వస్తుంటే కనుక అవైతే నాకు వినిపిస్తున్నాయి క్లారిటీగానే, మంచిగానే, సో అక్యురసీగానే వినిపిస్తున్నాయి.
సో రైట్ సైడ్ యూజ్ చేశాను. సో అప్పుడు కూడా నాకు అనిపించింది రైట్ సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నా కూడా నాకు అనిపించింది ఓకే. సో గేమింగ్ కోసమే డిజైన్ చేశారు కాబట్టి పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తున్నాయి ఇవి. బట్ నాకు రెండు వర్క్ చేసింటే కనుక నేను ఇంకా మీకు మంచిగా చెప్పేవాడిని. సో మీకు ఎవరికైనా దీన్ని రివ్యూ కావాలనుకుంటే కంపల్సరీగా నాకు నెక్స్ట్ బడ్స్ అయితే వస్తాయి కదా, సో అప్పుడు మీకు డీటెయిల్గా గేమింగ్ కోసమే నేను దీన్ని టెస్ట్ చేసి మీకైతే చెప్తాను. ఒకవేళ మీకు కంపల్సరీ కావాలి అనుకుంటే సో కనీసం 100 మెంబర్స్ అన్న మీరు కామెంట్ చేస్తే సో అప్పుడు నేను కంపల్సరీగా అయితే దీన్ని రివ్యూ అయితే చేస్తాను గేమింగ్ టెస్ట్ కోసం అయితే. సో ఇది గేమింగ్ పరంగా అయితే. సో ఇది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే. సో డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది. ఇది మీరు పవర్ బ్యాంక్తో కూడా దీన్ని మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ వాళ్ళు మనకి ఒక ఛార్జింగ్ టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు కాబట్టి సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే. ఈ ప్రోడక్ట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎవరికైనా కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ అయితే చేయండి. దీని ప్రైస్ వచ్చి ప్రజెంట్ 2000 అయితే ఉంది. సో మేమైతే ఇది 1500కి అయితే నేను పర్చేస్ అయితే చేశాను. సో ఓకే బాగానే ఉంది. మనకి ఒక డీసెంట్ ప్రైస్లో ఒక మంచి ఇయర్ బడ్స్ అని అయితే చెప్పచ్చు. ఇది ఫైనల్గా అయితే దీని రేటింగ్ వచ్చి నేను 5కి 3.5 అయితే ఇస్తాను. ఎందుకంటే సో నేను 2 ఇయర్స్లో ఇవి వర్క్ అవ్వలేదు, అందుకోసమే నేను రేటింగ్ అయితే అలా ఇచ్చానమాట. సో మీకు ఇంకెవరైనా తెలిసినా కూడా సో మీరు ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయితే ఉంటాయి గేమింగ్ టెస్ట్ కోసం. మీకు ఒకవేళ కావాలన్నా కూడా మీరు చూడండి. సో అక్కడ నుంచి కూడా మీరు ఒకవేళ నచ్చితే ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.